వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ప్రతిరోజు వివిధ కార్యక్రమాల నిమిత్తం వాహన చోదకులు బయలుదేరే సమయానికి పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవడం సర్వసాధారణం. పెట్రోల్ బంక్కి వెళ్తాం, బాబు పెట్రోల్ కొట్టు అంటాం, లేదంటే డీజిల్ కొట్టు అనేసి అని అంటాం. కానీ ఆ డీజిల్ అనేది పెట్రోల్ అనేది ఎంతవరకు నాణ్యమైనదో కూడా ఎవరు పరీక్షించాం. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో మనం పెట్రోల్ కొట్టించుకున్నామా, మన బంక్ అది ఫిల్ అయిందా లేదా, మన పని జరుగుతుందా లేదా అని ఒక్కటి మాత్రమే ఆలోచిస్తాం. సో ఇలాంటి వారందరి వీక్నెస్ని కనిపెట్టిన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక పెట్రోల్ బంక్ యజమాని వీరందరినీ మోసం చేసేందుకు పనిగట్టుకొని కల్తీ పెట్రోల్ని అయితే మాత్రం కొడుతున్నట్టు కొంతమంది ఆరోపించారు. సో కొంతమంది యువకులంతా కూడా ఆ పెట్రోల్ బంక్ పై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో బాటిల్లో కొట్టిన పెట్రోల్ చూస్తే మనం విజువల్లో చూడొచ్చు కల్తీ పెట్రోల్, అదేవిధంగా కల్తీ డీజిల్ కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. తమకు న్యాయం చేయాలి, బికాస్ ఆఫ్ కల్తీ ఆయిల్ని వినియోగించడం వల్ల వాహనాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది బయట పడింది కాబట్టి మాకు ఆలోచన వచ్చింది, వెలికి తీసాం. ఇలా ఎంతమందికి ఇలా మోసం చేశాడో, ఎన్ని వాహనాలు పనికి రాకుండా పోయే దానికి కారణమయ్యాడో ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులంతా కూడా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్లారు. సో ఎంఆర్ఓ కూడా ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు.